గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. పరాభవ నవ సంవత్సరంలో తులారాశి వారి ఫలితాల గురించి తెలియజేయండి. పరాభవ నవ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. తులారాశి వారి కిందకి వచ్చేది చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 ఇవి మనకు తులారాశి కిందకి వస్తూ ఉంటాయి. అలాగే వీరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 14 కింద ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 6, అవమానం 3. అంటే మంచి అనేవాళ్ళు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు, ఈ యొక్క చెడు అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. కానీ రాజ్యపూజ్యం పేరు ప్రతిష్టల పరంగా చాలా బాగుంది, కానీ ఆదాయ మార్గాలు ఒక మోస్తారుగా ఉన్నాయి అని చెప్పొచ్చు. వ్యయం ఎక్కువగా ఉంది, జాగ్రత్త వహించడం అవసరం. అలాగే వీరికి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురువు 9, 10 స్థానాల్లో సంచారంలో ఉంటున్నాడు. జూన్ వరకు 9వ స్థానం, తర్వాత 10వ స్థానంలో సంచారంలో ఉంటున్నాడు. కాబట్టి వీరికి ఉద్యోగము, వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఫలితాలు ఉన్నతంగా లేనప్పటికీ సాధారణమైన ఫలితాలు చాలా వరకు మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. శని 6వ ఇంట్లో చాలా శుభంగా ఉన్నాడు, చాలా అనుకూలం. శని శత్రువులు బలహీనపరుస్తాడు, అప్పులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. రాహువు కేతువు చూసినట్లయితే కేతువు 11వ స్థానంలోను, రాహు 5వ స్థానంలో ఉన్నాడు. వీరు రాహుకేతువుల వల్ల సాధారణ ఫలితాలే ఉన్నాయి. కాబట్టి కొత్త నిర్ణయాలు అన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆధ్యాత్మికంగా మంచిగా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. పోరాటం తర్వాత విజయం సంభవించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. నిజాయితీ, మంచి ప్రవర్తన మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దొంగల విషయంలో కొద్దిగా ఉండండి. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించడం అనేది అవసరం. అలాగే ఉద్యోగము, వృత్తి విషయాల్లో ఎటువంటి ఉంటాయి ఫలితాలు అంటే కెరియర్లో ముందడుగు ఉంటుంది, పనిలో నాణ్యత, గుర్తింపు మీకు ఉంటుంది. మొత్తం మీద సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కలుగుతుంది. అలాగే న్యాయము, కోర్టు విషయాల్లో కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులకు కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీకు ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా అవి నెరవేరుతాయి. అలాగే న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి కూడా మంచి విజయాలు సాధించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. వ్యాపార రంగంలో ధాన్యము, మిల్లులు, అలాగే వచ్చేసి కూరగాయలు, వాణిజ్య సరుకులు, నిర్మాణ రంగం, ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్, మిర్చి, మిరియాలు, మసాలా వ్యాపారాలు చేసే వారికి చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంది. అలాగే విదేశీ లావాదేవీలు కూడా లాభదాయకంగా ఉంటాయి. అలాగే డిసెంబర్ చివరిలో వ్యాపారాలు కొద్దిగా నష్టపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడు రాహుకేతువుల సంచారంలో మార్పులు ఉంటాయి కాబట్టి. అలాగే కుటుంబము, వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. గృహ సంబంధమైన విషయాల్లో నూతన వస్తువులు, నూతనమైనటువంటి ఫర్నిచర్స్ కొనేదానికి అవకాశంగా ఉంటుంది. అలాగే ఇంటి స్థలాలు, ఇల్లు, కొత్త ఇల్లు నిర్మాణానికి మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. అలాగే వివాహాది శుభకార్యాలు ఇళ్లలో చేయదలుచుకున్న వాళ్ళు ఇది ఒక మంచి సమయంగా గుర్తించి ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్నవారు ఉన్నతమైనటువంటి ఫలితాలు, ఉన్నతమైనటువంటి విజయాలు సినిమా రంగంలో తులారాశి వారు ఉంటే వారి ఫలితాలు బాగా ఉంటాయి. కళాత్మక రంగాల్లో ఉన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అలాగే విద్యార్థులకి జ్ఞానవృద్ధి అనేది బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. దూర ప్రాంతాల్లో విద్య కోసమై ప్రయత్నిస్తున్న వారు, విదేశీయాల్లో విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే శని ప్రభావం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో పూర్తిగా ఉపశమనంగా ఉండవచ్చును. కొంతవరకు మంచి ఫలితాలు ఆరోగ్యపరంగా బాగానే ఉన్నాయి. వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారం మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి మంచి విజయాలు ఉన్నాయి. న్యాయపరమైన విజయాలు, ఆర్థికపరమైన విజయాలు అన్ని విధాలుగా బాగున్నాయి. కాకపోతే అలాగే దొంగతనాలు, అలాగే కొన్ని మిస్లీడింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతుంది. ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలి అనుకుంటే
వారు చేయవలసిన రెమెడీస్ ఏంటి అన్నప్పుడు దుర్గాదేవిని ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, అలాగే నిత్యము కూడా దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రాలు కానీ పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మనకి తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ దుర్గమ్మ అమ్మవారు శక్తిపీఠాల దర్శనం చేసుకుంటూ ఉన్నా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం గోచార ఫలితాలు మనము ఇప్పుడు సంపూర్ణంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే గ్రహచారం జాతక ఫలితాలను కూడా జాతక ఫలితాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తే చాలా మంచి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒక మంచి ఆస్ట్రాల దగ్గర చూసుకొని ఈ యొక్క ఫలితాలని పొంది రెమెడీస్ని చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ తులారాశి వారికి. గురుగారు, పరాభవ నవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు పరాభవ నవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు అంటే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం నుంచి అనురాధ మొత్తము, జ్యేష్ఠ మొత్తము కలుపుకొని మనము వృశ్చిక రాశి కింద మనం చెప్పుకుంటుంటాం. అలాగే వీరికి ఆదాయం ఎంత ఉంది అంటే 11 ఉంది, వ్యయం 5 ఉంది. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే వీరు బాగానే సంపాదిస్తారు. ఆదాయం ఎక్కువగా ఉంది. అలాగే చెడు అనేవాళ్ళు కొద్దిగా అవమానాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది చేత మాట పడాల్సి వస్తూ ఉంటుంది. వీరి గ్రహస్థితి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు 9వ స్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. శని 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. రాహుకేతువులు 4, 10 స్థానాల్లో చాలా శుభ సంచారంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే గురువు బలం వల్ల ధనయోగము, గౌరవం బాగా పెరుగుతూ ఉంటుంది. రాహుకేతువులు కొంత కుటుంబ అనుకూలతని ఇస్తూ ఉన్నారు. అలాగే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న పొరపాత్యాలు తప్ప మిగిలినవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఆశయాలు నెరవేరుతాయి, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, అధికారుల అనుగ్రహం లభిస్తుంది, బాకీలు వసూలవుతాయి, పేరు ప్రతిష్టలు మెరుగుపడుతుంది. అలాగే మధ్య మధ్యలో అనవసరమైన మాటల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే ఉద్యోగస్తులకి చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఉన్నవారికి, అలాగే కార్మికులకి కొద్దిగా మంచి ఫలితాలు ఉన్నాయి. వీరికి మటుకు పని ఒత్తిడి, ఆర్థిక ఒత్తిళ్లు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. మిగిలిన అన్నీ కూడా చాలా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల విశ్వాసం మెరుగుపడుతుంది, పదవి లభించే యోగం ఉంది, పేరు ప్రతిష్టలు కూడా బాగా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. శని వీళ్ళని మంచిగా స్థిరత్వంగా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. కళారంగంలో ఉన్నవారికి, టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. గాయకులకి, నటులకి, సాంకేతిక నిపుణులకి విజయాలు ఉంటాయి. అలాగే కళారంగంలో ఉన్న అన్ని వర్గాల వారికి కూడా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగానే ఉంటుంది, ఆశించిన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భంలో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వ్యవహరించండి. అప్పుడు వారికి చాలా వరకు ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇనుము, సిమెంటు, ఇటుక, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ రంగాలు, హోల్సేల్ రంగాలు వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తూ ఉంటారు. అలాగే ఉన్నతమైన ఫలితాలు కనిపించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో 2 పంటలు బాగా పండుతాయి. అలాగే మంచి ఆదాయం లభిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అన్ని విధాల పంటలు కూడా అనుకూలించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నీరు ఎక్కువగా ఉపయోగించే పంటలు వరి, చెరుకు ఇటువంటివి కూడా బాగా పండించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీరికి గురుబలం వల్ల చాలా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరికి అనుకూలత ఇంకా పెరగాలి అంటే, ముందుకి వెళ్ళాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఇంకా పారాయణ చేసుకుంటూ ఉండండి. అలాగే రాహుకేతువులు సంబంధించి దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి